తగిలింది ఇది. లాగుతుంది. తగిలింది. పరమేనే బాబు. ఏంది ఇది? ఇది లాక్కపోయింది. ఒకటి తర్వాత ఒకటి లాక్కపోతుంది. అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగే కొరమని వేటకు వచ్చాము. నేను యేసుబాబు, రమేష్ అన్న. యేసుబాబు రమేష్ అన్న మొత్తం ముగ్గురు వచ్చాము. నేను, రమేష్ అన్న, యేసుబాబు. ఇదే కాలువ వెనక కనపడుతుంది కదా. ఈ కాలువ మొన్న ఒక పూతనాసు గుంట ప్లస్ పంట కాలువ, చిన్న కాలువ ఉంది. ఈ అన్ని కాలువలు చూపిస్తాను. ఇలా ఏం చేపలు పడతాయి, ఎన్ని సైజులు పడతాయి అనేది. ఎప్పట్లాగే మా వీడియోకి ముందుగానే ఒక లైక్ ఇవ్వండి. వీడియో మాత్రం పూర్తి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఉంటా. లాగింది కూడా. అదిగో వచ్చింది, అవతల పడింది. ఇది అబ్బో కాదు, ఒరిజినల్. కింద బట్ట ఎక్కువైంది. లాగుతుంది మళ్ళీ. అబ్బా, మిస్ అయిపోయింది. పో పెద్ద లాగింది. జాగ్రత్త బా, పెద్ద సైజుది. వచ్చింది. పెద్దది అనుకుందంటే అట్లా లాగింది. ఇది వేరేది అనుకుంటా. ఏదో కానీ గురకు అందలేదంట. కొట్టాడు అక్కడ. తీసుకురా. లేపైకి కొంచెం. అది సూపర్. తీసే లోడింగ్. అలా అంత గట్టి పుట్టిందా? ఇప్పుడు కొట్టాడు అక్కడ. ఏదన్నా? ఓకే, సూపర్. పొట్లై తర్వాత చూపిద్దాంలే. లాగుతుంది. వదిలేసిందా? లాగి వదిలేసింది. తగిలింది ఇది. ఏది పరమీన్ కాదు, క్యాట్ ఫిష్. అల్లాడిచ్చేసింది. మామూలు సైజు కాదు. వైట్ పెట్టలాదు.
నోట్లో తీయబ్బా తీసు లేపరా లేపకరా పెద్ద సైజు పడింది ఊడిపోయింది దెబ్బకి క్యాట్ ఫిష్ ఎంత పెద్దగా ఉందో అక్కడే ఆగిపోయింది ఊడిపోయి అది అంత పెద్దది పోట్లేదు ఏంటి ఆ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆగిపోయింది డోర్ డబ్బా ఎత్తాను డోర్ డబ్బాలకి ఏమైనా తగులుతాయేమని డోర్ల మీద అబ్బా చాలా దూరం వేసావుగా డోర్లు ఎందుకంటే దీంట్లో బాగా తగులుతుంది దూరంగా ఆడలేం కదా కర్రతోని అందుకని డోర్లు వేసాము అలా అవుతుంది తగిలింది పరమేనే బాబు ఏంది ఇది ఇది లాక్కపోయింది ఒకటి తర్వాత ఒకటి లాక్కపోతుంది అయ్యో అది తగల ఏందని ఇట్లా లాగుతున్నాయి ఒకదాని బట్టి ఒకటి లాగుతుంది తీయన్నది క్యాట్ ఫిష్ ఇది క్యాట్ ఫిషే అమ్మా ఇలా అన్నీ క్యాట్ ఫిష్లో పడుతున్నాయి అయ్యా మనకి హ్యాపీలే ఒకదాని బట్టి ఒకటి లాగే లాగు ఏం చూస్తాను అమ్మ మంచి సైజు ఇది కూడా అదే సైజు పెద్ద సైజు అమ్మ ఎంతనే చూడండి పెద్ద సైజు ఇది తగులుతాయినా పరమైన తగులుతాయి లేదని వస్తారు కదా తీసి గట్టి పెట్టుకో మామూలు సైజా తీసి అవుతారు మరి అక్కడి ఇంకోటి పైకి అయిందా మళ్ళీ అమ్మ ఇక్కడే పడేసింది పోమ్మా పో ఇవాళ ఏంటో కానీ మొత్తం క్యాట్ ఫిష్లు పడుతున్నాయి చూద్దాం పెద్ద పెద్ద సైజులు క్యాట్ ఫిష్లు పడుతున్నాయి అన్నీ అది సూపర్గా వేసేవాళ్ళే డోర్ డబ్బాలు లాగుతుంది చాలా దూరం పోయింది అది తగిలింది పరమేనన్నా పరమేను ఏది అడ్డు ఉందిగా ఇది అదేనా ఇలా క్యాట్ ఫిష్ అన్ని క్యాట్ ఫిష్లే తగులుతున్నాయి ఇలా నా ఆతృత ఇలా ఉంది ప్లేస్ మార్చేద్దాం పా అయ్యా అన్ని క్యాట్ ఫిష్లే తగులుతున్నాయి ఏ కొరమల్లి అయితే మామూలుగా ఉండేది కాదు పడేసింది బాడు నిదానంగా వెళ్దామా లోపలికి వెళ్తూనే ఉంది నీళ్ళకి వెళ్ళిపోయింది అమ్మ
అబ్బా కొట్టాడయ్యా, కొర్ర మీద వచ్చింది చూసావా, ఇంతసేపటి తగిలింది కొర్ర మీద ఒకటి. సూపర్. అదే అదే మంచి సైజు పడింది. అబ్బా ఏదో ఒకటి తిత్తి పోయేది, కొంచెం అయితే పోయేది. ఇది క్యాట్ ఫిష్ అనుకుంది నేనైతే. ముట్లేసి చూసినావా అన్నా, అక్కడ చూసినావా? లాగింది ఏంటి సార్? బుగ్గలు వస్తున్నాయి కదా ఉందా? వచ్చింది కరది. చిన్న సైజు తగ్గింది. ఓకే. ఒడ్డుకే పెట్టరా, ఒడ్డునే కొట్టు. ఆగిందా? ఆగుతూనే ఉంది. చేప మొత్తం కాదు, కంగ తెగిపోతాడు సొంతంగా. మళ్ళీ అసలు అవుతూనే ఉంది. మళ్ళీ అది తగిలింది పెద్దది, ఊరకలిపోయింది. మంచి సైడ్ తగిలింది. గురకలు పోయింది దెబ్బకే. పడదాంలే, తీసేయి. మానికి ఇచ్చింది చేప. అది సూపర్. అసలు అడ్డం పట్టుకోమ్మా. ఓ జాగ్రత్త, కొద్దిగా అసలు అసలు జారిపోతుంది. ఏం చేస్తాడు పాపం. ఆడదూరి చూడొద్దు, ఆడపాకు. సువ ఇబ్బంది కదా కంపలో, డోర్ వేసుకొని కూర్చో. డోర్లతోనే కొట్టేయచ్చు. వెనక్కి పెట్టుకోబాక, రైట్ పెట్టుకో. కొట్టేటప్పుడు నీదే వస్తాయి. లాగుతుంది. తగిలింది పో. అది మామూలుగానా? సూపర్, అదిరిపోయింది. ట్రాక్టర్ వస్తుంది, తీస్తున్నారుగా. మంచి సైజు పడింది పో.
ఊరకాయ పడింది. ఉన్నాయి చూసినాక కళ్ళతోనే మనం. అమ్మ నడుచుకుంటూ వస్తూనే ఉన్నా కొట్టేసావా? ఏది అటు వెళ్ళవాకు, ఇట్లా మెలక పడిందా ఏమో. సైజు తీసుకొని రామని ఎక్కడికి వెళ్తాను? మంచి సైజు రైట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూపిస్తాను ఇలా ఏం పడ్డాయి అనేది. మొత్తం ఒక 5 కేజీలు లాగా పడ్డాయి. 5 ఉంటే ఈజీగా. ఇవన్నీ ఇప్పుడు కింద పోయి మట్టింది, అందుకనే కింద పోయట్లేదు. ఒకసారి చేతితో అడిగుతుందన్న, చేయగలుగుతుంది కానీ చూపించు. బాటిల్ తీసి నీళ్ళు ఎత్తారా మరి. మంచి సైజులు అన్నీ. ఈ పెద్దది చూపించు, పెద్దది అది కేజీ సైజు, ఇది 1 కేజీ సైజు, మిగతా అన్నీ 1/2 కేజీలు ఆ సైజులు. ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుందాం. నీ వాళ్ళ కూడా దీంట్లో సత్తాయి.